డక్కిలి మండలం కమ్మపల్లి రోడ్డు సెంటర్ వద్ద వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో కూటమి వెన్నుపోటు పాలనకు 2 ఏళ్లు కార్యక్రమం నిర్వహించారు. డక్కిలి మండలం వైఎస్సార్సీపీ కన్వీనర్ చింతల శ్రీనివాసులరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసన కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చింతల శ్రీనివాసులరెడ్డి మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలతో అధికారంలోకొచ్చిన కూటమి ప్రభుత్వం 2 ఏళ్లు పూర్తయినా వాటిని అమలు చేయడంలో విఫలమైందని ఆరోపించారు. సూపర్ 6 పేరుతో ప్రజలకు భారీ హామీలిచ్చి అధికారంలోకొచ్చిన తరువాత వాటిని పక్కన పెట్టిందని విమర్శించారు. మహిళలు, యువత, రైతులు, నిరుద్యోగులు ప్రభుత్వ తీరుతో తీవ్ర నిరాశకు గురయ్యారని పేర్కొన్నారు. ఎన్నికల హామీల అమలుపై ప్రభుత్వం స్పష్టమైన సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజలను మోసం చేసిన కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు కొనసాగుతాయని నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ రోజుకి అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అయినది. అట్లాగే దొంగ మేనిఫెస్టోకి విలువ లేకుండా, విశ్వనీయత లేకుండా దొంగ హామీలు ఇచ్చి మహిళలకి నెలకి 1500 ఫ్రీ బస్సు, నిరుద్యోగ భృతి, గ్యాసు, సూపర్ 6 అని సూపర్ 6 హామీ ఇచ్చి సూపర్ 0 చేసినారు. దానికి నిరసనగా మా అధినేత జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు, మా ప్రీతమ నేత రామ్కుమార్ రెడ్డి సూచనల మేరకు ఈరోజు డక్కిలి మండల కేంద్రంలో నిరసన కార్యక్రమం, అట్లాగే మేనిఫెస్టోని దహన కార్యక్రమం చేసినాము. సంవత్సరాల క్రితము ఎన్నికల్లో ప్రచారాలు చేసేటప్పుడు మేనిఫెస్టో రిలీజ్ చేశారు చంద్రబాబు నాయుడు గారు. ఆయన మేనిఫెస్టోలో పెట్టిన 6 హామీలు, ఇంకా ఎన్నో హామీలు ఇస్తున్నట్టుగా ఆయన ఒక అగ్రిమెంట్ మీద సంతకం పెట్టి పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు ఒక అగ్రిమెంట్ ప్రజల్లోకి ఇచ్చినారు. వాటిని తొంగులో తొక్కి ఈరోజు 1-2 ఇచ్చేసి మేము అన్నీ ఇచ్చేసినామని చెప్పి వాళ్ళు సంబరపడిపోతున్నారు. దాని నిరసనగా మా నాయకుల ఆదేశాల మేరకు మేము ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినాం. నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఒక మేనిఫెస్టోని తీసుకొని ఒక భగవద్గీత, బైబిల్, ఖురాను ఆ గ్రంథాల మీద ప్రమాణం చేసి ఆ మేనిఫెస్టో చిత్తశుద్ధితో అమలు చేసినాడు. కానీ ఇప్పుడు వచ్చిన చంద్రబాబు నాయుడు ఏమాత్రం చిత్తశుద్ధి లేకుండా ఒక మేనిఫెస్టో చెత్తబొట్లు వేసి మేనిఫెస్టో తయారు చేసుకొని ప్రజలను మోసం చేశాడు. అందుకు నిరసనగా జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు రామ్కుమార్ రెడ్డి యొక్క ఆదేశాలతో మేము ఈరోజు వెన్నుపొడుగు 2 ఏళ్లు కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేశాం. జన్మదిన శుభాకాంక్షలు. ప్రతి అడుగు ప్రజల కోసం, ప్రతి ఆలోచన ప్రగతి కోసం, అనునిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ కావలి నియోజకవర్గం అభివృద్ధి ధ్యేయంగా పనిచేసి నేడు ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తున్న మా ప్రీతమ నేత, కావలి నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు, గౌరవనీయులు శ్రీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు. మీ ఆత్మకూరి రాజేష్, కావలి నియోజకవర్గ అధికార ప్రతినిధి, 11వ వార్డు ఇన్ఛార్జ్, వైఎస్సార్సీపీ పట్టణ ఎస్సీ సెల్ అధ్యక్షులు, కావలి.